ఈరోజు మనం మసాలా కూరలు ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక్కసారి కూరలు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. ఈ రుచికరమైన కూరల సహాయంతో మీరు ఆరోగ్యంగా మరియు ఫిట్గా అవుతారు. కూరలు మీ ఆకలిని తగ్గిస్తాయి, బరువు తగ్గడానికి కూడా హెల్ప్ అవుతాయి. మీరు శాకాహారులైతే మీకు సరిగా ప్రోటీన్ అందడం లేదు అని అనుకుంటే కూరలు తీసుకోండి. ఎందుకంటే ప్రోటీన్లు సమృద్ధిగా లభించే అత్యుత్తమ ఆహారాలలో ఇది ఒకటి. డయాబెటీస్ను నివారించడంతో పాటు రక్తపోటు స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. గర్భిణీ స్త్రీలలో గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహం అలాగే అధిక రక్తపోటు కూడా నివారించవచ్చు. క్యాన్సర్కి ఇది మంచి ఔషధమని చెప్పాలి. అయితే ఇప్పుడు మన కూరలతో మసాలా వేసి ఎలా తయారు చేసుకోవాలో, మసాలా కూరలు ఎలా ఉంటుందో చూద్దాం. దీనికి ముందు ఇంకొక విషయం చెప్పాలండి. అదేంటంటే కొర్రలు అసలు జావ చేసుకుని తాగితే, గంజిలాగా కాచుకుని తాగితే చాలా చాలా మంచిది. ఇది వెయిట్ తగ్గడానికి బాగా పనికొస్తుంది. అయితే అస్తమానం అలా తాగలేం కాబట్టి మధ్య మధ్యలో ఇలా కూడా ట్రై చేయొచ్చు. కానీ కొర్రలు అనేవి బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకోసం ముందుగా బాండీ పెట్టుకుని అందులో 3 టీ స్పూన్స్ నూనె వేసుకోవాలి. నూనె కాగాక యాలకులు, లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, అనాస పువ్వు, పలవ పువ్వు అంటారు కదా, అది, బిర్యానీ ఆకు వేసి వేగినచ్చాయి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఈ విధంగా నూనెలో వేగాక ఒక సగం క్యారెట్ తీసుకున్న, క్యారెట్లో సగమే తీసుకున్నాను, బంగాళదుంపలు సగం తీసుకుని ముక్కలుగా చేసుకున్నా. ఎందుకంటే ఇప్పుడు చేసే కూరలు 100 గ్రాములు కాబట్టి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర కూడా వేసుకున్నాను. 100 గ్రాములు కొర్రలు తీసుకుని పొద్దున్నే నేను 2 అవర్స్ ముందనమాట బాగా కడిగేసి నానబెట్టి ఉంచాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ గ్లాస్తో తీసుకున్న కొర్రలు నేను ఈ గ్లాస్తో 2 గ్లాసులు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా కొర్రలు 2 గంటలు నానాలి. బాగా కడిగి పెట్టుకోవాలి. టమాటో ముక్కలు కూడా వేసేసుకున్నాను ఇందులోనే. నీళ్ళు పోసుకున్నాక టమాటో ముక్కలు వేసుకున్నాను. వీటిని మగ్గనిచ్చేద్దాం. చూసారా, కాగిపోయినాయి నీళ్ళు. నీళ్ళు ఇలా పొంగులొచ్చేలా కాగిన తర్వాత మనం కొర్రల్ని వేసుకోవాలి. రెండు గంటలు నానితే కనుక చక్కగా ఉడికిపోతుంది మనకి. ఒకసారి కలిపి మూత పెట్టుకుని మగ్గనిచ్చుకుని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. ఇప్పటి వరకు హై ఫ్లేమ్లో ఉన్నా కూడా ఇప్పటి నుంచి నీళ్లు పోసిన తర్వాత హై ఫ్లేమ్లో ఉంటుంది. తర్వాత దాన్ని సిమ్ చేసి మనం కొర్రలు వేసుకుని ఇంకా సిమ్లోనే మగ్గనివ్వాలి. లో ఫ్లేమ్లోనే మనం మగ్గనివ్వాలి. ఇది లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గనిస్తే కనుక మొత్తం పలకంతా విడిపోయి చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో ఇలా మూత తీసి కదుపుకుంటూ ఉండాలి. అంతే, ఇప్పుడు ఇది రెడీ అయిపోయినట్టే. వేడివేడిగా తింటే ఈ కూరలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మసాలాతో ఉడికించుకున్నాం కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది.